హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఈరోజు మనం జొన్న రొట్టెలు చేసుకుందాం. దానికోసం స్టవ్ వెలిగించి ఒక గ్లాసున్నర నీళ్లు పెట్టానండి. పెద్ద గ్లాస్, మంచి గ్లాస్ ఉంటుంది కదా, ఆ గ్లాస్తో నీళ్లు పెట్టాను. దీనికి కరెక్ట్ మెజర్మెంట్స్ ఏమి ఉండవండి, మనకు సుమారుగా తీసుకోవాలి. ఇది తెల్ల జొన్న పిండి అండి. మెత్తగా పట్టించి తెచ్చుకున్నాను ఫ్రెష్గా. నీళ్లు మరిగిన తర్వాత ఒక స్పూన్ ఉప్పు వేసానండి, ఒక స్పూన్ ఉన్నర ఉప్పు వేసి కొన్ని వేడి నీళ్ళు పక్కన పెట్టుకుని ఆ నీళ్ళలో పిండి వేసి కలుపుకుందామండి. అంటే కరెక్ట్ మెజర్మెంట్స్ ఏమి ఉండదండి, నీళ్ళకి సరిపోను పిండి వేసి కలుపుకోవటమేనండి చూసుకుంటూ. మేమైతే మజ్జిగ గుత్తిది తెడ్డిలాగా ఉంటుంది కదండి, అది వెనక్కి తిప్పేసి దాంతో కలుపుతున్నామండి. గంట అయితే స్టిక్కీగా అతుక్కుపోతుంది కదా, అందుకని దీంతో కలుపుతున్నాం. మీరు వీలుని బట్టి కలుపుకోండి. ఇప్పుడు ఆ ప్యాన్ మీద స్టవ్ మీద చపాతీ పెనం పెడుతున్నామండి. అది బాగా వేడి అవ్వాలంటండి. ఇది కూడా మనం కలుపుకున్న పిండిని కొంచెం తీసుకుని ప్లేట్లోకి మూత పెట్టేసి పక్కన పెట్టుకున్నాం. దాన్ని కొంచెం కొంచెం తడి చేసుకుంటూ కలుపుతున్నాం. బాగా వేడిగా కాలిపోతుందంటే ఆ వేడి మీదే కలపాలంటండి. అలా కలుపుతూ ఉంటే బాగా జిగురు వస్తుందంట. మనం ఆరిపోయినా కలిపితే జిగురు రాదంటండి. అలా స్మూత్గా కలుపుతూ కొంచెం తడి చేసుకుంటూ చేస్తుంటే బాగా జిగురు వచ్చి రొట్టె బాగుంటుందంటండి, ముక్కలు అవ్వకుండా. ఇది నేను చేయలేదండి, వేరే రుక్నుమ్మని తను రోజు అది వేసి తింటుందంటండి. ఆవిడ చేత చేయించాను, బాగా చేస్తుంది రుక్నుమ్మ. జొన్న రొట్టెలు వాళ్ళ రోజు ఈ వయసులో కూడా ఆవిడ జొన్న రొట్టెలు తింటుందంటండి, హెల్తీగా ఉంటుంది రుక్నుమ్మ. తర్వాత తడి కర్చీఫ్ ఒకటి పెట్టుకుందండి పక్కన. అదిగోండి కలిపిన పిండిని రౌండ్గా ముద్దలాగా చేసుకుంది. ఇప్పుడు వెడల్పుగా చేస్తుంది చేతిలో పెట్టుకుని. వీటిలో చాలా టైప్స్ ఉంటాయండి, వాళ్ళు ఇలా చేసుకుంటారంట. ఇది చాలా మెత్తగా ఉంటుంది, గట్టిగా ఉండదండి రొట్టె, మెత్తగా మన చపాతీలాగా ఉంటుంది. దాన్ని కర్చీఫ్ మీద పెట్టి చేయి తడి చేసుకుని నొక్కుతుందండి పలచగా. ఎంత అలవాటు ప్రాక్టీస్ చూసారా. నేను చేద్దామని ట్రై చేశాను కానీ నా చెయ్యి కాలిందండి, కలుపుకోవడానికి వేడి పట్టలేదు నా చెయ్యి. నొక్కుతుంటే అంచులు పగిలిపోతున్నాయి. వాళ్ళు చాలా ప్రాక్టీస్ కదండి, బాగా చేసింది చక్కగా మెల్లిగా నొక్కుతూ పలచగా. కొంచెం మందంగా మెత్తగా కావాలి అనుకున్నాడు కొంచెం మందంగా చేసుకోవచ్చండి. వద్దు నాకు పలుచగా గట్టిగా కావాలనుకున్నాడు బాగా పలుచగా చేసుకోవచ్చు. చాలా ఈజీనేనండి ప్రాసెస్. వేడి నీళ్ళు పెట్టుకోవడం, అందులో కొంచెం ఉప్పు వేసుకోవటం, దానికి సరిపోను పిండి పోసి కలుపుకోవటం. తర్వాత చూపిస్తున్న విధంగా చేయి తడి చేసుకుంటూ ఒక ప్లేట్లో పెట్టుకుని బాగా స్మాష్ చేస్తూ ఉండాలండి. అలా రుద్దుతూ ఉంటే జిగురు వచ్చి బాగుంటాయంట రొట్టెలు, విరిగిపోకుండా. అచ్చంగా జొన్న పిండే కదండి, దీంట్లో ఏం కలపం కదా, జిగురు ఉండదు. ఇదిగోండి పలుచగా నొక్కేస్తుంది. ఓ పక్కన స్టవ్ మీద పెనం పెట్టి రొట్టె కాలుస్తుంది, ఓ పక్కనేమో చీజ్ పక్కన పెట్టుకుంది, ఇంకో పక్కన ప్లేట్లోకి తీసుకుని కలిపేసుకుంటుంది. 3 పనులు తనే చేసేస్తుందండి. అసలు చక్క చేసేస్తుంది ఈ వయసులో కూడా. 70 సంవత్సరాల దాకా ఉంటాయండి రుక్నమ్మకి. చెప్తుంది తన అనుభవాలు. ఎప్పుడు నేర్చుకున్నావు, ఎలా నేర్చుకున్నావు, ఎవరి దగ్గర నేర్చుకున్నావు అని అడిగాను నేను. చెప్తుంది వాళ్ళ అమ్మ చేస్తుంటే చూసి నేర్చుకుందంట, నేర్చుకుని చేసేస్తుందంట. కల్మషం లేని మనిషి అండి, మంచి మనిషి. మీ అమ్మ నేర్పిందా, మీ అత్తగారు నేర్పిందా? చూడండి ఎంత కలుపుకుంటే అంత బాగుంటుందంట. కలుపుతూనే ఉంది, చేస్తూనే ఉంది. రోజు ఇయ్య తింటున్నావా?
రోజు ఇంట్లో చేసుకుని తినండి అమ్మ అని చెప్తుంది. వాళ్ళకి కూడా తను చేసుకుని తింటుంది అంటే చూడండి అసలు ఎంత ఓపిక ఉందో. కొంచెం ఓపిక కావాలండి ఇవి చేసుకోవాలంటే. చూడండి మీకోసం కలపడం మళ్ళీ మళ్ళీ చూపిస్తున్నాను, రిపీట్ చేస్తున్నాను అనుకోవద్దు. జొన్న రొట్టెల్లా కలపడంలోనే ఉంటుందండి, అందుకని కలపడం అన్నిసార్లు చూపిస్తున్నాను మీకు. ఇదిగోండి పక్కన కలుపుతుంది కదా, చేసేసి పక్కన పెట్టుకుంది. ఆల్రెడీ స్టవ్ మీద ఒక రొట్టె వేస్తుంది. చూడండి వేసే విధానం కూడా చూపిస్తాను. బాగా హైలో పెట్టేసి బాగా పొగలు కక్కుతున్నాయండి. అలా పొగలు కక్కాలంటే పొగలు కక్కకుండా పెనం వేడవకుండా వేస్తే అతుక్కుపోతుందంట. అది కూడా నీళ్ళు చిమ్మి చెక్ చేసుకుంటుంది. కావలేదా తుడుస్తున్నాను నేను నీళ్ళు తడంతా. చూడవు నాకు గుడ్డ నా దగ్గర మంచిది లేదు, టిష్యూ తీసుకుంటుండు. బాగా పొగలు కక్కిన తర్వాత అప్పుడు వేయాలంటండి రొట్టె. టిష్యూతో క్లీన్ చేసుకుంటున్నాను. చూసుకో వేడి. ఇప్పుడు ఆ కర్చీఫ్ని తీసుకొచ్చి పెనం పైన వేస్తుంది. వేసి లాగేసిందండి. రొట్టె పెనానికి అతుక్కుపోయింది, కర్చీఫ్ వచ్చేసింది. చూడండి అలా వేసిన తర్వాత హైలోనే ఉంచాలండి, ఎక్కడ చుక్క నూనె వాడలేదు. హైలోనే ఉంచి కాల్చాలి. కాల్చిన తర్వాత తిరిగేస్తుంది, అది కూడా చూపిస్తాను మీకు. నూనె వాడలేదు, హైలోనే ఉంచి కాల్చాలి. కాల్చిన తర్వాత తిరిగేస్తుంది, అది కూడా చూపిస్తాను మీకు. బాగానే వచ్చిందా చక్కగా అంచులు పగలకుండా నీట్గా నొక్కుంటూ పలుచగా వస్తుంది. చూడండి ఒక పెనం పెట్టేసింది, రొట్టె వేసింది, కాలుతుంది. ఇవ్వండి చుట్టూ కాలిందేమో తిరగేయమంటున్నాను నేను వేరే పనులు బయటకు వెళ్తూ. కొంచెం పైకి లేపిన తర్వాత తిరిగేస్తుంది. రెండో వైపు కూడా కాలిన తర్వాత తీసేసుకోవటమేనండి. వేడివేడిగా తింటే చాలా బాగుంటుందండి. వేడిగా తినలేరు, కొంచెం టైం పడుతుంది అన్నప్పుడు హాట్ బాక్స్లో పెట్టుకోండి. ఒక కర్చీఫ్ వేసుకొని చాలా బాగుంటాయి. చాలాసేపు కూడా మెత్తగా స్మూత్గా ఉంటాయి. చూడండి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇది ఒక స్టైల్ అండి, చాలా స్టైల్స్ ఉంటాయి వీటిలో. జొన్న రొట్టెల్లో పొడిపిండి వేసి పలుచుకొని ఒకే ఉంటాయి. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.